నమస్తే గ్రేటర్ గుంటూరు వాయిస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు నిరసన సెగలు. ఎమ్మెల్యేలు అంబటిని, ముస్తాఫాను నిలదీసిన స్థానికులు. పాదయాత్రగా వస్తున్న వృద్ధుడిపై వైసీపీ దాడి. పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. స్కూటీ అడ్డగించి మహిళపై కత్తులతో దుండగుల దాడి. భార్యాభర్తల మధ్య విభేదాలు దాడికి కారణం. వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫాకు నిరసన సెగ తగిలింది. 8వ డివిజన్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాను మహిళలు నిలదీశారు. గుంటూరు నగరంలోని మురుగు అంతా తమ ఇళ్ల మీదకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటిలో పడి పలువురు గల్లంతు అయిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి ముస్తాఫాను మహిళలు అడ్డుకున్నారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఆయన వెళ్లిపోయారు. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ అరాచకం బయటపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పాదయాత్రగా వస్తున్న వృద్ధుడిపై వైసీపీ దాడికి పాల్పడింది. చింతల నారాయణ అనే వృద్ధుడు నంద్యాల జిల్లా చిన్నదేవలాపురం నుంచి రాజమండ్రి పాదయాత్రగా బయలుదేరాడు. ఈ క్రమంలో వినుకొండ మండలం విఠంరాజుపల్లి వద్ద వృద్ధుడిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన చింతల నారాయణను టీడీపీ వర్గీయులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆసుపత్రికి చేరుకుని చింతల నారాయణను పరామర్శించారు. వైసీపీ దుర్మార్గపు చర్యలపై జీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కథ కొద్ది నేను దాంబడి వెళ్తున్నాను. పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుండగా కొంత 2 కిలోమీటర్లు పోయిన తర్వాత 4 వ్యక్తులు 2 బైకుల మీద నన్ను ఫాలో చేసిన ఎట్లా తెలిసిందంటే ముందుకు పోయి మళ్ళీ ఇటుపట్టు వచ్చి నా మొగలు చూసుకుంటూ మళ్ళీ ఎన్నికి పోయినారు. పోతే నేను అంత గుర్తుపట్టలే, ఎవరోలే వాళ్ళ పని మీద వచ్చినానే అనుకుంటున్నా. సరే ఇంకా 1 కిలోమీటర్ పోయినాక నాకు కొంచెం ఏదో లెటర్కి వచ్చినట్టుంటే పక్కన చెట్లులే పోయినాను. కంప చెట్లు ఉండేది దావ పక్కన అని పోయినాను. లోపలికి పోయి ఇక బ్యానరు దించి కిందికి కొద్దిగా నీళ్ళు తాగి కింద పెట్టేలోగానే వచ్చిన వెనకమని అనుకుంది. వచ్చి నా మీద పడి నన్ను కొట్టినారు. నంద్యాల దగ్గర నుండి రాజమండ్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూడాలని, పరామర్శించాలని పాదయాత్రగా నడిచి వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. ఆయన అన్యాయంగా జైల్లో పెట్టారు. ఆయన ఒకసారి చూడాలి, పరామర్శించాలని చెప్పేసి రాజమండ్రి దాకా పాదయాత్రగా వెళ్తుంటే ఒక బీసీ సోదరుడు 70 సంవత్సరాల పైనున్నటువంటి వృద్ధుడు ఒక వృద్ధుడి మీద ఈరోజు వైసీపీ అరాచక శక్తులు దాడి చేయటం చాలా దుర్మార్గం, నీచం.
ఇప్పుడు ఏమన్నా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, తాలిబాన్ల పాలనలో ఉన్నామా? తాలిబాన్లలో కూడా లేదు ఇంత ఘోరం. ముసలి వృద్ధుల మీద దాడి చేయటం. దేవలాపురము, బండాత్మకూరు మండలము, శ్రీశైలం నియోజకవర్గము. నేను చేసేది ఏంటంటే చంద్రబాబును అక్రమ అరెస్టు చేసినారు కాబట్టి ఆయనకు మద్దతు తెలపడానికి నేను పాదయాత్ర చేయాలనుకున్నాను. మా చిన్న దేవలాపురం నుండి ఆత్మకూరు దూరణాల మీదుగా నేను పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాను. దావాలో చాలామంది చాలా రకాలుగా బెదిరించినారు, చాలా రకాలుగా బెదిరించినారు, తిట్టినారు, నన్ను దూషించినారు. అయినా నేను పట్టించుకోను. చంద్రబాబును కూడా దూషించినారు, లోకేష్ను కూడా దూషించినారు. అయినా కానీ నేను ఏం పట్టించుకోలేను. తర్వాత వచ్చేసి నైట్కి ఇక్కడికి వినుకొండకు చేరుకున్నాను. నిన్న నైటు ఇక్కడ ఎమ్మెల్యే సారు ఇంటికాడ పండుకొని మామూలుగా మళ్ళీ లేచి పాదయాత్ర చేయాలని లేచి నేను నా కార్యక్రమాన్ని పాదయాత్ర మొదలుపెట్టాను. వినుకొండ దాటిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో నన్ను ఇతరులనే నా 4 ఫాలో చేశాను. నన్ను 2 బైకులు ఫాలో చేశారు. కాకపోతే నేనేం పెద్దగా అనుమానించలే వాళ్ళని. ఏదో వాళ్ళ దావన వాళ్ళు పోతున్నారు, నా దావన నేను పోతున్నారు ఏమో అనుకున్నాను. ఇంకా నేను కొంత దూరం వెళ్ళాక నాకు ఏదో లెటర్కి వచ్చినట్టు ఉంటే పక్కన చెట్లులోకి పోయి బ్యాగు నా బ్యానర్ కింద పెట్టి నేను కొంచెం మంచిగా తాగాలనుకునే లోపు వచ్చి నా మీద ఉన్నారు. 4 వచ్చి కొట్టినారు, నన్ను దాడి చేసిన తర్వాత చేసి ముసలి నా కొడుక నీకెందుకురా నీ పాదయాత్రలు, దేశాన్ని దోచుకునే చిన్న నా కొడుకులకు మీరు సపోర్ట్ మీరు అని నా మీద నన్ను కొట్టి ఆ బ్యానర్ చించేసి మీరు మళ్ళీ ముసలోడు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టున్నా వయసుడు అంటే వాడి ఇంటికి పోవడం ఎక్కడనే మా చేతులు రాస్తారు అని బెదిరించినారు. అంటే 2 పనులు ఊగులాడుతున్నాయి. ఈయన కొట్టినారు 2 పనులు ఊగులాడుతున్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలను సెటిల్ చేస్తామంటూ వచ్చిన మీడియేటర్లు వాళ్ళిద్దరూ కలిసిపోవడంతో భార్యపై కత్తితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. గుంటూరు ఎల్ఐసి కాలనీలోని స్కూల్లో కొడుకును దించి వస్తుండగా 4 యువకులు బైకులపై వచ్చారు. మొదట బైక్తో వివాహిత మధుకుమారిని ఢీకొట్టారు. అనంతరం ఆమెపై కత్తులతో దాడి చేశారు. దాదాపు 9 కత్తుపోట్లు పొడిచారు. దీంతో ఆమె కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మధుకుమారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గతంలో విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేస్తామని కడపకు చెందిన ఇమాం బాషా వచ్చాడని బాధితురాలు చెప్పింది. బైక్తో గుద్దినట్టు, తీవ్రంగా గాయపడినట్లు నాటకం ఆడాలని, అప్పుడే భర్త తనకు వద్దకు వస్తాడని ఇమాం బాషా చెబితే తాను తిరస్కరించినట్టు మధుకుమారి చెప్పింది. ఇది జరిగిన వారం రోజుల్లో ఈ సంఘటన జరిగిందని, దీంతో అతనిపైనే తనకు అనుమానం ఉందని మహిళ తెలిపింది. 4 వ్యక్తులు వచ్చి మహిళపై కత్తులతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ కాంటాక్ట్లో రాలేదా? తర్వాత మా వారికి గుంటూరు బాయ్స్ 7 years ఉన్నాం సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ వేళ पता है ना
దగ్గర అటాక్ చేశారు నన్ను. నేను ఎప్పుడు చూడలేదండి. నా ముందు ఎదురుగా వచ్చిన అబ్బాయిని చూస్తే గుర్తుపడతాను. ఏమీ లేవండి, ఏమీ లేవండి. చెప్పమ్మా, విషయం చెప్పు. మా హస్బెండ్కి నాకు గొడవ అయిందండి, ఫ్యామిలీ ఇష్యూ. లాస్ట్ వీక్ అది సార్ట్అవుట్ అయ్యింది. ఈ మధ్యలో వచ్చిన ఒక ఆయన ఒక పెద్ద మనిషిగా వచ్చాడు, ఇమాం బాషా అని, కడప నుంచి. ఆయనైతే మాట్లాడాడు. వైఎస్ఆర్సీపీ లీడరు జగన్ నాకు చాలా క్లోజ్ అని చెప్పి, సీఎం జగన్ సార్ చాలా క్లోజ్ అమ్మ నాకు. నీ విషయం నేను మీ హస్బెండ్తో మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడారండి. లాస్ట్ వీక్ ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ చేసి, ఊరికే అమ్మ మీ ఆయన మర్డర్ అటెంప్ట్ చేసినట్టు బైక్ నుంచి కింద పడిపోమ్మా, మీ ఆయన మీద మర్డర్ కేసు వేయాలని అంటే, ఎందుకన్నా ఇవన్నీ అని నేను అడిగానండి ఆయన్ని. ఆయన అలా చేస్తేనే కానీ మీ ఆయన నీ దగ్గర కాపురానికి రాడు అని నాతో చెప్పాడు. నాకు అలాంటివన్నీ ఏం వద్దన్న, మా ఆయన నా దగ్గరికి వచ్చేస్తారని నేను చెప్పాను. ఆ ఇమాం బాషా అన్న ఆయన మీద నా అనుమానం అండి. ఎందుకంటే ఆయన చెప్పిన 1 వీకే నాకు ఇలా జరిగింది. కానీ మా వారు మా అత్తయ్య ఇంటికి వచ్చి నాతో మాట్లాడుకొని వెళ్ళారండి. 3 రోజుల నుంచి మా వారు నాకు ఫోన్లో కాంటాక్ట్లోనే ఉన్నారు. ఈ వీక్ వచ్చేస్తానని చెప్పారు, ఆఫీస్ జాయిన్ అవ్వాలి తను. ఈ మధ్య రకంగా వచ్చిన ఆయనే ఇదంతా చేశాడని నా అనుమానం అండి. ఇమాం బాషా, కడప. అవునండి, నా ఫోన్ ఆయన కడప అని చెప్పాడండి. ఆయన మాట్లాడింది నా ఫోన్లో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయండి. లేదండి, ఆయన గవర్నమెంట్ జాబ్ అండి. నీ ఫోన్ ఎక్కడ ఉందమ్మా? అంటే ఇంట్లో ఉన్నాయండి, నా ఫోన్స్ 2 ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళు మాయం చేయరా? తాళము నా బైక్లో ఉందా ఆంటీ? 4 అండి. నాకు అసలు వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదండి. అసలు నాకు ఆ ఇమాం బాషా ఆయన మీద అనుమానం అండి. ఎందుకంటే ఇమాం బాషా అనే అతను ఈమెకి ముందు ప్లాన్ చేసాడు. అంతకుముందు వచ్చి మీ భార్య భర్తల మధ్య సమాధానం, నేను ఇద్దరు కాంప్రమైజ్ చేస్తానమ్మా, మీ ఇద్దరు కలుసుకుంటారని చెప్పి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని ఎంపీటీసీ అలేఖ్య, ఆమె భర్త కృపారావు నిన్న మంత్రి అంబటి రాంబాబును నిలదీశారు. ఈరోజు అబ్బూరు గ్రామంలో మంత్రి అంబటి పర్యటన నేపథ్యంలో ఎంపీటీసీ అలేఖ్య మరియు ఆమె భర్త కృపారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామంలో సుమారు 100 మంది పోలీసులతో గడప గడపకు కార్యక్రమం అంబటి నేడు నిర్వహించారు. మాకెందుకు ప్రభుత్వ పథకాలు రావటం లేదంటూ ప్రశ్నించినందుకు అంబటి రాంబాబు మాపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని గ్రామస్తులు వాపోతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అంబటి రాంబాబు గడప గడపకు కార్యక్రమం నిర్వహించడం దుర్మార్గమన్నారు. సర్పంచ్కి కూడా నాకు తెలిసినంత వరకు మొన్న ఆమె గట్టిగానే అడ్డం తిరిగిందంట. బిల్లులు పాస్ చేయమన్నంట. బిల్లులు పాస్ చేయమని అంటే నన్ను ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు వచ్చి అడగలేదు అన్నంట. మరి భయపడుతున్నావా? మరి ఇంకేంది? బాగున్నారా? వస్తానమ్మ గారు, ఏం సంగతులు? వైఎస్ఆర్ చేయొద్దు వచ్చింది, ఆసరా వచ్చింది, రైతు భరోసా వచ్చింది. వెరీ గుడ్ తల్లి.
రాయపాటి మల్లేశ్వరి, వాసుమంటి మల్లేశ్వరి. అమ్మ బాగున్నారా? రైతు భరోసా వచ్చిందా? చెయ్యూత 18,750 రూపాయలు. డాక్టర్ మీద రుణమాఫీ కూడా వచ్చిందిగా. ఎవరు లేదా? రైతు భరోసా వచ్చిందా? అదే వెంకాయమ్మ పిల్లలు మీరు భరోసా బాగున్నాడు. మణికంట అమ్మాయి లేదురా ఇచ్చి వస్తుందా? నా పేరు బ్రహ్మయ్య, పొలబోలు బ్రహ్మయ్య. మా ఇంటికి గడగొట్ట కార్యక్రమానికి మా ఇంటికి అమ్మడి రాంబాబు గారు వచ్చారు. వచ్చి మీకు ఏమొచ్చినాయి ఏమంటే మాకేం రాలేదని మేము అడగబోయేటప్పుడు, పార్టీ పోయేటప్పుడు మాకు వద్దనేటప్పటికి, ఇక్కడ మాకేమైంది ఏంది అని అడిగేటప్పటికి వాళ్ళంతా వచ్చి పోలీసులు వచ్చి దౌర్జన్యంగా నన్ను ఇంట్లో నెట్టేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుకుంటూ పోయాడు మంత్రి గారు. మేము కూడా మాట్లాడి మమ్మల్ని ఏం అడగనీయలేదు, ఏం చేయనీయలేదు. ఇది జరిగింది. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు నాశనానికి పన్నిన కుట్రలో అసలు దోషి సీఎం జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఎలాంటి అర్హతలు లేని గౌరీశంకర్ను ఫైబర్ నెట్ ప్రాజెక్టు ఈడీగా నియమించి కుట్రలు చేశారని పట్టాభిరామ్ అన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై బురద చల్లడం కోసం లేని అవినీతిని సృష్టించి దానిలో చంద్రబాబుని ఇరికించడం కోసం 524 కిలోమీటర్లు ఫైబర్ యాక్టివ్ కేబుల్ని కత్తిరించారని తెలిపారు. దానికి కొనసాగింపుగా కుట్రలను అమలు చేయడం కోసం అనర్హుడైన గౌరీశంకర్ను ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు ఈడీగా నియమించారని వివరించారు. ఒక నకిలీ డిగ్రీ పట్టాతో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వ్యక్తిని స్వయంగా సీఎం సంతకంతో ఎంపిక చేయడం జగన్ రెడ్డి రాజకీయ కుట్రకు అద్దం పడుతోందని అన్నారు. హైకోర్టులో ప్రభుత్వమే స్వయంగా ఫైబర్ నెట్ కేసులో లోకేష్ నిందితుడు కాదని తేల్చిందని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు అకారణంగా నీలి మీడియా లోకేష్పై ఎందుకు బురద చల్లిందో పాలకులు సమాధానం చెప్పాలని, ఫైబర్ నెట్పై కుట్రంతా ఇంత స్పష్టంగా కళ్ళెదుట కనిపిస్తుంటే అకారణంగా చంద్రబాబు లోకేష్లపై అభాండాలు వేసి సిఐడి హడావుడి చేస్తోందని తెలిపారు. ఫైబర్ నెట్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, కుట్రను ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని పట్టాభి సూచించారు. ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో అన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఎంత కుట్రపూరితంగా వేసినటువంటి ఫైబర్ నెట్ కేబుల్స్ని జగన్ రెడ్డి గారు నవంబర్ 2019లోనే వాటిని కట్ చేసే కార్యక్రమానికి ఏ రకంగా శ్రీకారం చుట్టారో ఆధారాలతో సహా మీ ముందుంచాం. ఫైబర్ నెట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజయ్ గారు ఆయన పంపినటువంటి ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో తన కింది అధికారులకి మీరు తక్షణమే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 524 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని మీరు కట్ చేయండి, తొలగించండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఏవైతే ఈమెయిల్స్ పంపించారో ఆ ఈమెయిల్స్ అన్ని కూడా బహిర్గతం చేసి ప్రజల ముందు ఉంచడం జరిగింది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్ర పన్నాడో ఫైబర్ నెట్ ప్రాజెక్టు పైన బురద జల్లటం కోసం, లేనటువంటి అవినీతిని సృష్టించడం కోసం ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కోయవారిపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీరమ్య, కొండేపాడు సర్పంచ్ నర్రా రాంబాబు, ఎంపీపీ దాసరి అన్నమ్మ, చెంచు రామారావు, ప్రత్తిపాడు మండలం సచివాలయ కన్వీనర్ వేలూరి లక్ష్మారెడ్డి, వైసీపీ నేతలు గండు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో 30వ తారీఖు నుంచి మనం లాంచ్ చేస్తాము. మొదట మనకి మల్లైపాలెం నుంచి మూడో కార్యక్రమంగా ఈరోజు జరుగుతుంది. దీని కొరకు మన వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటిని జల్లెడ పట్టి ఎవరికైనా
ఏమన్నా పరీక్షలు చేయించాలా, ఏమన్నా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారా అని చెప్పేసి వాలంటీర్స్ గడప గడపకు వెళ్ళి జల్లెడ బట్టి మనకి ఇక్కడ ఈరోజు సురక్ష ప్రోగ్రామ్కి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు సురక్ష ప్రోగ్రామ్ జరిగేది కానీ లేకపోతే ఉచితంగా, ఇదంతా ఉచితమైన ప్రోగ్రామ్ అండి మన ప్రభుత్వం చేసేది. ఇక్కడి నుంచి రిఫరల్గా కూడా కొన్ని కేసెస్ ఉంటాయి, డయాలసిస్ కానీ ఇంకా ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు అవి కూడా ఉచితంగా ఉచితంగా అందజేయబడడం జరుగుతుంది. కాబట్టి ఈ రిఫరల్ కానీ ఈరోజు చేసేది కానీ ₹1 కూడా ఖర్చు లేకుండా మీ అందరూ కూడా ఆరోగ్య సురక్ష ఆంధ్రప్రదేశ్ ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ప్రజలు తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలు అరికట్టవచ్చని పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరావు తెలిపారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనానికి సంబంధించి నరసరావుపేట పట్టణానికి చెందిన పశుమర్తి సంతోష్, ఉదయ్ కుమార్లు చెడు వ్యసనాలకు బానిసలై ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 16 లక్షల రూపాయల విలువ చేసే 32 మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. పెట్రోలింగ్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు సిఐ, ఎస్ఐ మరియు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక బైక్లో వస్తున్నటువంటి 2 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నందున ఆ వెహికల్ను సీజ్ చేసి వారిని అదుపులో తీసుకొని తదుపరి విచారణలో వారు 2 పశుమత్ సంతోష్, ఉదయ్ శంకర్ బాబు, వీళ్ళిద్దరూ నసరాపేటకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ఆ వాహనాన్ని దొంగతనం చేసినట్లు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా దాదాపుగా 32 బైక్స్ దొంగతనం చేసినట్టు వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వారి యొక్క అడ్మిషన్కు అనుగుణంగా 32 బైకులను సీజ్ చేసి వినుకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పరిధిలో దొంగతనం చేసినటువంటి 4 బైకులను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నరసరావుపేట అత్యధికంగా నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 11 బైక్స్, రూరల్ పోలీస్ స్టేషన్లో 5 బైక్స్, నరసరావుపేట 1 టౌన్ 2 బైక్స్, ఈపూర్ పోలీస్ స్టేషన్ 1 బైకు, అమరావతి పోలీస్ స్టేషన్ 1 బైకు, సావల్యాపురం పోలీస్ స్టేషన్ 1 బైకు, రాజపాలెం పోలీస్ స్టేషన్ 1 బైకు, మిగతా ఇంప్రాపర్ నంబర్, ఓనర్షిప్ పర్టికులర్ సరిగా రానందున వచ్చిన తర్వాత ఆయా ఓనర్లకు లాఫుల్ యాక్షన్ తీసుకుని వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా గతంలో వీళ్లకు మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి చరిత్ర ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే గతంలో వీళ్ళు జువెనైల్ అఫెండర్స్, ఇప్పుడు వీళ్ళు అడల్ట్ అఫెండర్స్ కింద ఉన్నారు. కాబట్టి వీళ్లను ఈరోజు మ్యాజిస్ట్రేట్ గారి ఎదుట హాజరుపరచడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ వేదికగా నేను ఈ వినుకొండ ప్రజలకు తెలియజేసేది ఏమంటే వాళ్ళ మోటార్ సైకిల్ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అలారం కానీ లేదా సీసీటీవీ నిఘా పర్యవేక్షణలో దాన్ని పార్క్ చేయడం కానీ చేయాలి. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే మనము ఈ మోటార్ సైకిల్ దొంగతనాలను నివారించవచ్చును. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలను మన ఇళ్ల ఎదురుగా లేదా మన వీధుల్లో పెట్టుకోవడం వలన అక్కడ నిరంతర నిఘా అనేది ఉంటుంది. పాత నేరస్తులను మనము గుర్తించవచ్చు, కొత్త నేరస్తులు కూడా దాంట్లో మనము గుర్తించి వాళ్ళ ద్వారా మనము రికవరీ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని గుంటూరులో టీడీపీ ధర్మాగ్రహ శాంతియుత ర్యాలీకి అనుమతి కావాలంటూ టీడీపీ నేతలు గుంటూరు ఎస్పీని కలిశారు. ఈ నెల 7వ తారీఖు గుంటూరు నగరంలో జరిగే శాంతియుత ర్యాలీకి అనుమతి కోరుతూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్కు వినతి పత్రాన్ని అందించారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ని కలిసిన వారిలో టీడీపీ మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, అలాగే ఆలపాటి రాజా, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి నజీర్ మహమ్మద్, కనపర్తి శ్రీను, చావలి శ్రీను, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ప్రోగ్రామ్ కన్ఫామ్ అంబేద్కర్ అక్కడ చూద్దాం వాళ్ళు కూడా బాగుంటుంది సిపిఐ ఆఫీస్ శాంతి ర్యాలీకి పర్మిషన్ అడగడానికి వచ్చారు. పర్మిషన్ ఎప్పుడు వెళ్ళే తారీఖు 7th సాటర్డే 7th ఈవినింగ్ మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో జిల్లా కోర్టులోని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ ఛాంబర్లో బండారు సత్యనారాయణమూర్తిని సత్కరించారు. ఈ ఘటనను వైసీపీ లీగల్ సెల్ నాయకులతో పాటు పలువురు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. గురువారం జిల్లా బార్ అసోసియేషన్ హాలు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిని వ్యక్తిగతంగా దూషించి రిమాండ్లో ఉన్న ఒక ముద్దాయిని ఏ విధంగా బార్ అసోసియేషన్ హాల్లో సన్మానిస్తారని ప్రశ్నించారు. తక్షణమే జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో క్షమాపణలు చెప్పేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీరు పక్కరండి ఒక నిమిషం కూర్చోండి. దానికి సంబంధించి మీరు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే నేను చెప్పామండి కాబట్టి అది జరగలేదు. మీ మాట చెప్పా మిమ్మల్ని గుంటూరు బార్ అసోసియేషన్ కి సంబంధించి దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు బార్ అసోసియేషన్ అలాగే రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ హైకోర్టు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ 100 సంవత్సరాల నుంచి కూడా గుంటూరు బార్ అసోసియేషన్ ఒక గొప్ప బార్ అసోసియేషన్ గా రాష్ట్రంలో కీర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ యొక్క గుంటూరు బార్ అసోసియేషన్ ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గా మార్చినటువంటి ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో సురేష్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను చెప్పను, మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పిన మీదట ఈ సందర్భంగా ఈ విషయం ఎందుకు వచ్చిందంటే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఏదైతే రోజా గారికి సంబంధించి అయితేనేమి మహిళలకు సంబంధించి అయితేనేమి పెద్ద ఎత్తున అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు కేసు బుక్ అయి గుంటూరు కోర్టులో ముద్దాయిగా వస్తే ఆ ముద్దాయిని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఛాంబర్ లోకి తీసుకుని వెళ్లి అతనికి సన్మానం చేయడంతో పాటు
అతనికి సంబంధించినటువంటి న్యాయవాదులకు సన్మానం, అలాగే ప్రెసిడెంట్ కు సంబంధించి కూడా సన్మానం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ లీగల్ గా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మా వెనక అండగా ఉన్నారు. వాళ్ళందరి తరఫున కూడా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే మాత్రం ఎటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యం విలువ తెలిసిన వారు కాబట్టే జగనన్న ఆరోగ్య సురక్ష వంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వైసీపీ నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, జిల్లా ప్రధాన కార్యదర్శి షేప్ నూరి ఫాతిమా అన్నారు. గురువారం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని నందివెలుగు రోడ్డు, పాత గుంటూరులో 4-8 వార్డుల సంయుక్త ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే ముస్తఫా, జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా మాట్లాడారు. ఒక్కొక్క వార్డులోనే 2,000కు పైగా పేద ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కార్పొరేటర్ మహమూద్, 8వ వార్డు కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి టీచర్, 8వ వార్డు ప్రెసిడెంట్ పుల్ల కిషోర్ బాబు, వైసీపీ నేతలు ఇర్రి సాయి, పలువురు నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆడవారికి ఈసీజీ తీయాలంటే ఆసుపత్రి లోపల మెయిన్ హాల్లో తీస్తున్నారు. ఈసీజీ తీయించుకోవాల్సిన ఆడవాళ్లు యూఎస్సీ లోపల హాల్లో తీస్తారు. మగవారికి మాత్రం ఈసీజీ తీయాలంటే ఆసుపత్రి వెనక బ్యాక్ సైడ్ లో తీస్తున్నారు. అక్కడికి వెళ్ళండి. ట్యాంక్ దగ్గర డ్రగ్ ఒకటి ఉంటుంది కానీ బ్రాండ్ మారుతూ ఉంటుంది అన్ని చోట్ల. చెక్ చేస్తాను సార్. ల్యాబ్ బయట మళ్ళీ చెప్తాను. ముస్తాఫా గారు హాయ్ పేరు ఏ ప్లేస్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, చంద్రబాబు అరెస్ట్ని నిరసిస్తూ ఈ నెల 7వ తేదీన గుంటూరులో శాంతి ర్యాలీ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్ ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. అయితే ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయానికి వెళ్లారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ని కలిసి శాంతి ర్యాలీకి మద్దతివ్వాలని కోరగా వారు అంగీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ, సిపిఐ నేతలు వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వెలబుచ్చారు. చట్టాలు ఉల్లంఘించి అడ్డుగోలు అరెస్టులతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి రావాలని నేతలు విజ్ఞప్తి చేశారు. పోలీసులు అనుమతి ఇచ్చినా లేకపోయినా
ర్యాలీ జరుగుతుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. శాంతి ర్యాలీకి పర్మిషన్ అడగడానికి వచ్చారు. ఎప్పుడు వెళ్ళే తారీఖు? 7th సాటర్డే 7th ఈవినింగ్. గత 26 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను మీకు తెలుసు. నిర్బంధం ఆ తదుపరి రాష్ట్ర ముఖ్యంగా ఆందోళనతో మొదటి నుంచి కూడా ర్యాలీ అక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల 4-5 రోజుల తర్వాత కాకినాడలో జిల్లా ఇటువంటి విపత్క పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని జైల్లో పెట్టి దాని గురించి అదే శాంతి ర్యాలీ గుంటూరులో కూడా చేయాలని చెప్పి మూర్ఖులు ప్రయత్నిస్తుంటే ఇంకా మనం తత్వదాయించి నాయకుల్లో ఉన్నప్పటికీ కూడా సాధ్యమైన పరిస్థితి అనేది తేరతెల్లమైపోతుంది. ఇలాంటి వాళ్ళలాగే ఇద్దరు మోడీ దగ్గర ఉన్నది తయారైపోతున్నటువంటి పరిస్థితి. పద్ధతుల పట్ల గతంలో ఓటేసుకోవడమే కాదు రేపు ఓటేద్దాం అనుకునేటువంటి వాళ్ళు శాంతియుతమైనటువంటి ర్యాలీని నిర్వర్తించాలని చెప్పి ఉమ్మడి కార్యక్రమంగా విజయవంతం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ర్యాలీని అనుమతించవలసిందిగా జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. వారు అనుమతిస్తే శాంతియుతంగా చేసుకునే ర్యాలీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అనుమతిస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. ప్రజా తీర్పు, ప్రజలందరి యొక్క ఆలోచన, అందరూ కూడా అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఇది ఉమ్మడి సమస్యగా ప్రజాస్వామ్యం కూని అయిన సందర్భంలో రాజ్యాంగేతర శక్తులు ప్రబలబోతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించటం, దీనిలో అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ పర్మిషన్కి లెటర్ ఇచ్చాము, కానీ వారి స్పందన ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇవాళ ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి అసలు చట్టబద్ధమైన పరిపాలన లేకుండా అడ్డగోలు పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకి బాదుడే బాదుడు కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం కానీ, యువగళం పాదయాత్ర నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ బెంబేలెత్తిపోయి జీవో నంబర్ 1 తీసుకొచ్చాడు ప్రజల్లోకి వెళ్లకుండా చూడటానికి. ఆ జీవో నంబర్ 1 కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ రోజున శాంతియుత ర్యాలీలు, సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదు. వాస్తవంగా 27 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే కనీసం క్యాండిల్ ర్యాలీ చేస్తే కూడా గ్రామాల్లో కూడా వదిలిపెట్టకుండా. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.